నమ్మించి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని అఫ్జల్గంజ్ పోలీసులు అరెస్టు చేశారని ఈస్ట్ జోన్ డీసీపీ డి బాలస్వామి ఐపీఎస్ తెలిపారు. జయకుమార్, ఉదయ్ రెడ్డి, సందీప్ ముగ్గురు ఓ ముఠాగా ఏర్పడి మోసాలకు పాల్పడుతున్నట్లు డీసీపీ తెలిపారు. వీరిలో జయకుమార్ని అరెస్టు చేసి అతని వద్ద నుండి 40 లక్షల నగదుతో పాటు ఒక హుండీ క్రేటా కారుని స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వెల్లడించారు. పరారీలో ఉన్న ఉదయ్ రెడ్డి, సందీప్ల కొరకు ప్రత్యేకంగా ఓ టీం ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశామన్నారు. మోసగాళ్ల పట్ల ప్రజలు ప్రభుత్వం ఉండాలని డీసీపీ కోరారు. అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో గత నెల 12వ తారీఖు రోజు జరిగినటువంటి అటెన్షన్ డైవర్షన్ అండ్ చీటింగ్ కేసులో ఒక ముద్దాయిని అరెస్ట్ చేసి 40 లక్షల క్యాష్, తర్వాత ఒక కార్ని రికవరీ చేయడం జరిగింది. ఈ కేసు యొక్క వివరాలు తెలపాలంటే, ఇందులో విక్టిమ్కి ఈ అక్యూజ్డ్ పర్సన్స్ అంటే A1 జయకుమార్తో పాటు ఇంకా 2 అక్యూజ్డ్ పర్సన్స్ ఉన్నారు. సో ఇందులో ఉదయ్ అలియాస్ రెడ్డి అని ఇతను కూడా ఈ A1 యొక్క సొంత భావమర్ది. సో వీళ్ళు ముగ్గురు కూడా ఒక ప్లాన్ ప్రకారము విక్టిమ్కి తక్కువ ధరకి గోల్డ్ ఇస్తామని ఇనిషియల్గా ఫస్ట్ ఒక 25,000కి పావుతులాగా ఒక 2 months బ్యాక్, అంటే అఫెన్స్ జరగడానికంటే 2 months బ్యాక్ మనకు ఇచ్చి, దాని తర్వాత మీకు ఎక్కువ మొత్తంలో అంటే కేజీ గోల్డ్ కూడా మీకు తక్కువ ధరకి ఇస్తామనే ఉద్దేశంతో దాదాపు 65 లక్షలు తీసుకొని సీజ్ చేశారు. తీసుకొని మీకు కేజీ గోల్డ్ ఇస్తామని ఒక అన్నోన్ బ్యాగ్ ఇచ్చి అందులో ఒక చిన్న రాళ్ళు, తర్వాత దానికి పేపర్లు కొన్ని పెట్టేసి ఇచ్చేసి పోయారు. తర్వాత విక్టిమ్ ఎవరైతే ఉన్నారో అతను నిజంగానే బంగారం అనుకొని అతను వెళ్ళి చూడగా అందులో ఓన్లీ తెల్ల పేపర్లు, తర్వాత శారీ అని ఒక శారీ, తర్వాత 2-3 రాళ్ళు ఉన్నాయి. సో ఇమీడియట్ గా అతను మోసపోయాడని మనకు అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ లో 12th May రోజు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు అందిన వెంటనే అఫ్జల్గంజ్ పోలీసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేపట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా డిఐ రవికిరణ్ ఆధ్వర్యంలో మరియు క్రైమ్ టీమ్ ఎస్ఐ కిషన్ అండ్ హిస్ టీమ్ దే సర్చ్డ్ మెనీ ప్లేసెస్ అండ్ ఫైనల్లీ ఈ జయకుమార్ని ఫస్ట్ A1 ఇతనే మెయిన్ సూత్రధారి కాబట్టి ఫస్ట్ ఇతన్ని అరెస్ట్ చేసి మనం 40 లక్షల క్యాష్, తర్వాత ఒక కార్ని ఈరోజు సీజ్ చేయడం జరిగింది. దానికోసం కూడా మన టీమ్స్ పెరుగుతూ ఉన్నాయి. వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి ముఖ్య పాత్ర పోషించారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఎస్పెషల్లీ ఏసీపీ సుల్తాన్ బజార్ మట్టయ్య ఇంతకుముందు మనకు రాచకొండలో చేసినటువంటి SOT ఎక్స్పీరియన్స్ కూడా ఇందులో బాగా ఉపయోగపడ్డది. అతని టీం ఆధ్వర్యంలో SHO అండ్ DI అండ్ హిస్ టీమ్ ఆల్ ఆర్ కోఆర్డినేట్లీ దే వర్క్డ్ హార్డ్. ఈవెన్ లాస్ట్ టైం నారాయణగూడలో జరిగినటువంటి ఆ కేసులో కూడా వీళ్ళందరూ కూడా టీమ్గా పనిచేసి ఈరోజు దీన్ని కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. వేరే రిఫై చేస్తే మనకి ఎక్కడ కూడా ఎటువంటి కేసులు కాలేదు. బట్ ఈ మధ్యలో మనకు తెలుస్తుంది ఏంటంటే, దాదాపు కర్ణాటక నుంచి చాలా మంది ఈ గోల్డ్ తక్కువ ధరకు అమ్ముతామని చాలా వాట్సాప్ గ్రూపులలో కానీ, టెలిగ్రామ్ గ్రూపులలో కానీ చాలా మెసేజ్ పెడతా ఉంటారు. అంటే పర్సనల్ గా కాంటాక్ట్ అయ్యి మీరు మా దగ్గరికి వచ్చినప్పుడు మీకు కొంచెం ఇస్తామని వాళ్ళు ఇనిషియల్ గా స్మాల్ అంటే పావుతులం కానీ, అర్ధతులం కానీ ఒరిజినల్ ఇస్తున్నారు. దాని తర్వాత మనీ ఎక్కువ తీసుకున్నప్పుడు దాన్ని ఫేక్ గోటు కర్ణాటకలో కూడా తెలిసింది. ఇంతకుముందు మనకు మన స్టేట్ లో కాదు కానీ ఏపీలో కూడా సమ్ కడప డిస్టిక్ లో సేమ్ సిమిలర్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ జరిగింది. బట్ మన దగ్గర అరెస్ట్ అయిన ఈ అక్యూజ్డ్ మీద ప్రజెంట్ ఓన్లీ ఒక కేసు మాత్రమే ఉంది. సో వీళ్ళు రాయచూరు డిస్టిక్ కర్ణాటక ప్రాంతానికి చెందింది.